రాష్ట్ర ప్రయోజనాలే వీళ్ళిద్దరికి ముఖ్యమా? అంటే బీజేపీ అంటే మోడీ ఉన్నారు కాబట్టి మోడీ గారిని మనం ప్రత్యేకంగా బీజేపీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉన్నాయా లేకపోతే స్వప్రయోజనాలు ముఖ్యంగా కనబడుతున్నాయా? ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలకు చెప్పి నమ్మించినట్లుగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఏమి చేయలేదు, ఆయన ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం కూడా దివాళా తీసింది, మేము వచ్చిన తర్వాత మీకు అన్నీ కూడా అరిటాకుల్లో పెట్టో లేదా బంగారు బెళ్ళంలో పెట్టి చేస్తాము అన్నటువంటి వాళ్ళు ఈ 15 నెలలుగా 16 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో అటు 17 మెడికల్ కాలేజీని మేము చేయలేము, మాకు ప్రభుత్వం నడపడం చేత కాదు, అసలు నాకు నడపడం చేత కాదని పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేసారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన మాత్రమే నడపగలడు అని చెప్పుకున్నాడు. ఆయన నడపలేని వ్యక్తి కుంటికాలతో ఎందుకు నడిచి ప్రధానమంత్రి దగ్గర పోతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. రెండవది, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నడపగలడు అనుకుంటే జరుగుతున్న అంశాలకి నువ్వు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీనే నడపలేకపోతా ఉన్నావు, నువ్వు పరిపాలన ఏమి నడుపుతావు అనే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు అడగట్లేదు. వీళ్ళిద్దరు కలిసి అట్లీస్ట్ ఏమైనా సరే ప్రధానమంత్రి దగ్గర ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన తీసుకొస్తే, ఒకవేళ ప్రధానమంత్రి అయినా సరే ఏంటి మీ దగ్గర మీకు ఇచ్చిన మెడికల్ కాలేజెస్ని మీరు ఎందుకు పీపీపీ మోడల్లో తీసుకెళ్తున్నారు అని ఆయనైనా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆయన పార్టీని పెంచుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే బీజేపీ సపరేట్గా ఈరోజు కలిసి ఉండొచ్చు, రేపు ఆ తర్వాత ఇంకోసారి సపరేట్స్గా వాళ్ళు ప్రత్యేకంగా నిలబడతారు, పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళ పార్టీని. అలాంటి వ్యక్తి కనీసం ఒక మాట అయినా, ఏమయ్యా నీకు రోడ్ మ్యాప్ ఇచ్చాం కదా, నీ రోడ్ మ్యాప్ ఏం చేసావు? చంద్రబాబు నాయుడు గారు మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చాం కదా, అది నడపలేకపోతున్నావా? ఏంటి నీ 40 years ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది? ఈయన ఆయనని అడగాలి. సో ఆయనకి సంబంధం లేనట్టుగా ఆయన అడిగితే ఏమవుతుందో రాష్ట్ర ప్రయోజనాలు అన్నట్టుగా వీళ్ళు ఏ ప్రయోజనం ఆలోచించి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వం సహాయంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే అన్ని సవరించుకొని మనసులో దాచేసుకొని లోపల మోడీ గారికి ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద అగ్నిపర్వతాలు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకప్పటి అన్ని గుర్తుపెట్టుకుని ఉన్నా అగ్నిపర్వతాలన్నీ కూడా లావా పైకి రానివ్వకుండా చాలా జాగ్రత్త పడుతూ కప్పిపెట్టుంచారా. ఉన్కో సబ్ మాలూమ్ హై, ఉనో బహుత్ సీనియర్ హై అనుకుంటూ మాట్లాడుతూ దానికి ఈయన పొంగిపోతూ రాష్ట్రానికి ఒరిగిందేంటో కర్నూలు సభ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు 3 సభలు జీరోని తెచ్చాయి, ఈ సభ కూడా జీరోనే. సో ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రిని మీరు తీసుకొచ్చిన తర్వాత ప్రధానమంత్రితోటి అట్లీస్ట్ కొన్ని అంశాలని, పెండింగ్ ఇష్యూస్ని, రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఆ అంశాలు మొత్తాన్ని కూడా తీసుకోవాల్సిన బాధ్యత మంది. నువ్వు ఢిల్లీ పోతే ఏం మాట్లాడుతావో తెలీదు, ఏడకొస్తే ఏం మాట్లాడుతావో తెలీదు, కోపం వస్తే మాత్రం నేను ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా వాళ్ళు ఏం చేయలేదని రేపు 24 ఎలక్షన్లో మాట్లాడుతారేమో మళ్ళా. అంటే వీటన్నిటికీ ముందుగానే లైన్ క్లియర్ చేసుకుంటున్నా ఉంటుందేమో. అప్పుడు మోడీ కూడా మాట్లాడతాడు, అరే క్యా బాత్ కర్ రే భయ్, నేను మీ దగ్గరికి వస్తే నువ్వు నాతో మాట్లాడలేదు, నువ్వు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు అడుగుతున్నావు, నేనేం చెప్పాలని కూడా ఆయన అనొచ్చాము. సో వీటన్నిటికీ ఇది దోబూచులట. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడో ఒక జిమ్మిక్ జరుగుతూ ఉంది. ఆ జిమ్మిక్లో భాగమే మోడీ గారు రావటం, మోడీ గారు వీళ్ళని పొగట్టడం, వీళ్ళు పోటీ పడి మోడీ గారు ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు సార్, మేము ఇంకొక ఎన్ని అవాంతరాలు మా మధ్య ఉన్నా మేము ఇంకో 10 సంవత్సరాలు మేము ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి 15 సంవత్సరాలు ఉంటాం. అసలు మీకు అవాంతరాలు ఎవడు కల్పిస్తున్నాడు? మీరు ఎవరు? మేము ఎందుకు కల్పిస్తాం? మీ టీం వేరు, మా టీం వేరు. మేము రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ అది ఉంటే మీరు గతంలో మాట్లాడిన పోలవరం గురించి మాట్లాడట్లేదు, విశాఖ స్టీల్ గురించి అది అసలు ప్రైవేటైజేషన్ చేసి దాన్ని మూతపడేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడలేదే మీరు? మిమ్మల్ని ఏమనాలి అసలు? కనీసం ఆ రిక్వెస్ట్ అన్నా చేయొచ్చు కదా. ఆ సభలో అంతమంది సాక్షిగా రిక్వెస్ట్ చేసి కడప స్టీల్ ప్లాంట్కి అన్నిసార్లు శంకుస్థాపన చేస్తూ వచ్చారు. అక్కడ ప్రధాని మోదీ సాక్షిగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మించండి, దానికి నిధులు ఇవ్వండి అని అడగవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మోడీ గారు ఢిల్లీ విశాఖపట్నంలో తెలుగులో స్పీచ్లో ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా, ఇది మాకు ఒక ఆత్మగౌరవ నినాదంతో వచ్చినటువంటి ఒక ఇండస్ట్రీ, ఇది దాన్ని దయచేసి ప్రైవేటైజ్ చేయొద్దు అని చెప్పాడు ఆయన.
చెప్పాడు. అఫ్ కోర్స్ మోడీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నారనుకోండి. కానీ ఈరోజు మీ అండతోటి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు దిగజారిపోయి మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అడుగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు మీరు ఒకరిని చూసి ఒకరు తగ్గిపోయి, ఒకరు ఉంగిపోయి, ఒకరు తను సమర్పించుకొని ఏం చేస్తున్నట్టు? అడ్మినిస్ట్రేషన్ ఏమైనా కనపడుతుందా? ఇక్కడ ఉండే మీకు స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం ఒకటి ఏర్లై పారుతా ఉంది. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు, ఎందుకంటే దాని గురించి మాట్లాడటం మానేశారు. అంతకుముందు పోలవరం కాస్త సోమవారం వస్తే పోలవరం అయింది. ప్రతి సోమవారం విజిట్ చేసేవాడు, మాట్లాడేవాడు, రివ్యూలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు. పోలవరం గురించి మాట్లాడరు, విశాఖ స్టీల్ నుంచి మాట్లాడరు, లేకపోతే విశాఖ ఆయన రైల్వే జోన్ గురించి మాట్లాడరు, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకు రావాల్సిన అనేకమైన అంశాల గురించి మాట్లాడరు. ఎలా ఏమైపోతుంది? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు, 2 తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులు ఈరోజు లెక్కలేస్తే ఒక న్యూస్ పేపర్ ఐటమ్ చూస్తే 25,000 మంది బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రభుత్వం తరపున వెళ్ళి చేరినటువంటి నారాయణ, చైతన్య అలాంటి స్కూల్స్లో మొత్తాన్ని 3 సంవత్సరాలుగా వీళ్ళు ఫీజులు ఇవ్వకపోతే వాళ్ళు 25,000 మంది వెనక్కి పంపించేశారు. విద్యాశాఖ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు, లోకేష్ గారు. ఈ అసలు మామూలుగా టచ్ చేయాల్సిన సబ్జెక్టు ఎక్కడ ఎవరు టచ్ చేయట్లేదండి. 25,000 మంది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఈరోజు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి హాస్టల్లో సీట్ లేదు, స్కూల్లో సీట్ లేదు, బికాస్ ఫీజు కట్టడం లేదు కాబట్టి. ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇస్తుందో లేదో పిల్లలకు అనవసరం కదా. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, పాలసీ యూ మేడ్ ఇట్. ఆ పాలసీని తయారు చేసిన తర్వాత నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని చేయాలి కదా. ఎలాగో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో వీళ్ళు లాస్ట్ బెంచ్ వీళ్ళని ముందు బెంచ్లో పెట్టి, మీ స్కూల్లో బాగా తెలివైన ఉన్న వాళ్ళైనా అక్కడ పెట్టి ముందున్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పోయిన వెనక పెట్టి నడిపించిన విధానమే. ఫీజు కూడా కట్టలేక 25,000 మంది ఈరోజు ఈ 2 రాష్ట్రాల్లో ఒక విధంగా చెప్పాలంటే వెనకబడిపోయినారు. దాని గురించి మాట్లాడటం లేదు. సో నిరుద్యోగం ఉన్నది, అవినీతి ఉన్నది, ఆకలి ఉన్నది, ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్స్ని అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు, అశోక్ గారు, మీ ద్వారా నేను ఒకటి తీసుకొస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లేస్తే నేను సాఫ్ట్వేర్ మొత్తానికి నేనే హీరోని అంటాడు కదా. అదేదో ఒకటి కట్టాం కదా ఇక్కడ, ఏంటది హైటెక్ సిటీ. దాన్ని ఒకదాన్ని కట్టి దాన్ని అద్దెకిచ్చి దాని మీద ఎన్ని ఎలక్షన్లు చేశారండి. దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రచారం చేసుకుని, అదేమన్నా ఒక పబ్లిక్ సెక్టర్ బిహెచ్ఎల్ లాగా కాదు కదా, లేకపోతే ఇండియన్ రైల్వేస్ లాగా అదేమన్నా గవర్నమెంట్ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, అదొక ప్రైవేట్ ఎంటిటీ, లేకపోతే మా మిధాని లాగా అదొక పబ్లిక్ సెక్టరా, బీడీఆర్ లాగా, లేకపోతే డిఆర్డిఓ లాగా ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ కాదుగా. అలాంటి అయి ఉంటే ఉద్యోగాలు వస్తాయి, అలాంటి అయి ఉంటే ఇంకో తరం దాని మీద ముందుకెళ్తారు. కానీ నువ్వు కట్టింది ఒక హైటెక్ సిటీ కట్టి, నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, ఇప్పుడు విశాఖపట్నం గూగుల్ ఒకటి తీసుకొస్తున్నాను, దాన్ని ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 88 వస్తాయా? 88,000 వస్తాయా? లేకపోతే 1,88,000 వస్తాయా? ఎవరికి అర్థం కాకుండా చెప్తా ఉన్నారు. దాంట్లో రిజర్వేషన్ ఉండవు, సామాజిక న్యాయం ఉండదు. ఎవరైతే నారాయణ చైతన్యలో చేరతారో, ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ఉంటారో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటి వాటిని నిర్మించి సామాజిక సమతుల్యతని ఏమాత్రం కాపాడినటువంటి ముఖ్యమంత్రులుగా మీరుండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటే ఎవరు నమ్మాలి అసలు? నేను అడుగుతున్నాను, మీరు కట్టిన హైటెక్ సిటీ ఏమన్నా బిహెచ్ఎల్ లాగా, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ లాగా, లేకపోతే మిధాని లాగా, లేకపోతే బీడీఎల్ లాగా, డిఆర్డిఓ లాగా, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్టీసీ లాగా ఇదేమన్నా 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థ హైటెక్ సిటీ? సంస్థ కదా, ఒక బిల్డింగ్, కన్స్ట్రక్షన్ కి సంబంధించిన దానిలో ఒక ప్యాకెట్ ఒకటికి ఇచ్చేసారు. ఐటీ కంపెనీలు వచ్చాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకొని వెళ్ళిపోయారు, అంతే కదా. నా ద్వారా మొత్తం ఒకటే హైదరాబాద్ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నేను నిర్మించాను క్లెయిమ్ చేసుకున్నారు. గవర్నమెంట్